ఓం నమ శివాయ. ఇవాల్టి మన వీడియో కృష్ణపక్షంలో చంద్రుడు మీది కానీ మీ పిల్లల యొక్క చదువు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాడు అనే టాపిక్ గురించి. ఇది సాధారణ సమాచారం మాత్రమే. మీకు మీ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే వెంటనే ఫాలో చేసి మాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, కృష్ణపక్షం చదువు కోసం ఎలా ఉంటుంది అంటే డీప్ స్టడీకి బాగుంటుంది. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. రివిజన్, అనాలిసిస్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్కి మంచి టైం. ఉదాహరణకి కొత్త టాపిక్ మొదలు పెట్టడం కంటే ఇప్పటికే చదివింది రివైజ్ చేయడం మంచిది. దీనిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓవర్ థింకింగ్ వల్ల నాకు రాదేమో అనే డౌట్, మోటివేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఉదాహరణలకి బుక్ ఓపెన్ చేసిన మైండ్ ఇంకో విషయంపై వెళ్ళిపోవడం. అమావాస్య చదువు మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది లో ఎనర్జీ ఫేస్ కాబట్టి చదవాలనే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. మైండ్ కొంచెం డల్ లేదా బ్లాంక్ గా అనిపిస్తుంది. ఎక్కువగా రెస్ట్ లేదా లైట్ వర్క్ చేయాలనిపిస్తుంది. ఎలాంటివి అవాయిడ్ చేయటం మంచిది. కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయటం, బిగ్ డెసిషన్స్ చేయటం అవాయిడ్ చేయాలి. ఉదాహరణలకి ఇది నాకు కాదు అని అనిపించడం, ఇది టెంపరీ ఫీలింగ్ మాత్రమే. ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే మా పేజ్ని లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వీలుగా ఉండటానికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకే ఇమేజ్ రూపంలో చేయటం జరిగింది. మీరు అయితే స్క్రీన్ షాట్ లేదా ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.